పైసలతో రోడ్లు వేయించడం ఇట్లా అనేక రకాలు కూడా మనం చేసే ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ పార్లమెంట్లో ఇంకా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తా, ఇంకా ఎక్కువ నిధులు వచ్చే ప్రయత్నం చేస్తా, సాధ్యమైనంత వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. గతంలో సహకరించే వాళ్ళు తక్కువయ్యారు, ఇప్పుడు సహకరించే వాళ్ళు ఎక్కువయ్యారు. కాబట్టి గౌరవ శాసనసభ్యులు అందరి సహకారంతో అందరం కలిసిమెలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇంకా మీకు ఎక్కువ సేవ చేసేటువంటి అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించాలని చెప్పి ఆ భగవంతుడు వేడుకుంటూ మీరు మీ కుటుంబాలు నిన్ను నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఇతర లక్ష్యం మీరు అనుకున్నారో ఆ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా ఆ స్వామి అమ్మవారు మీకు ఆ శక్తిని, సామర్థ్యాన్ని, ఆలోచనను కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ మీ అందరికీ వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుసు. ఆ విఘ్నేశ్వర ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఒక ప్రశాంతంగా వాతావరణంలో విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు జరుపుకోండి. పండుగను పండుగ లెక్క జరుపుకోవాలి, స్టైల్గా జరుపుకోవద్దు. ఎందుకంటే గుడి పోతాం, మనం గుడి పోతారు చుట్టూ ప్రదర్శన చేయమంటారు, చేస్తూ ఉంటారు. ఈ చెవులో ఫోన్ వింటారు, ప్రదర్శన చేస్తూ ఉంటారు. ఆ ఫ్లైంగ్ కిస్ ఇస్తారు, దేవుని దగ్గరికి వెళ్ళి ఫ్లైంగ్ కిస్ ఇస్తారు, ఇట్లా అంటారు. ఇస్తారు ఎవరన్నా? ఎట్లా మొక్కాలి దేవుణ్ణి? ఎట్లా మొక్కాలి? మంచిగా కళ్ళు తెరిచి మొక్కాలి, కళ్ళు మూసుకొని ఇట్లా ముందు ఇస్తారు. ఇట్లా చుట్టూ ప్రదక్షిణ ఏమంటే ఫోన్లు మాట్లాడుకుంటూ ప్రదర్శన చేస్తారు. ఆ పాటలు ఇంటాన్ని సినిమా పాటలు ప్రదర్శన చేస్తారు. అట్లా మంచిగా మొక్కాలి. ఏ పూజ చేయాలన్నా ఫస్ట్ ఏ దేవుని పూజ చేస్తాం మనం? రేపు అదే వినాయక చవితి వస్తుంది కాబట్టి మనము నిష్ఠగా పూజ చేయాలి, నిష్ఠగా పూజ చేయాలి, భక్తితో పూజ చేయాలి. ఈ పూజ ఇంకోరికి వ్యతిరేకం కాదు, మన కోసం. అది ఒకటి మంచి వాతావరణంలో ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలి. ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. థ్యాంక్ యూ అన్నగారు. ఒక విషయం మాత్రం సంజయ్ అన్నలో విద్యార్థుల కోసం ఏం చేస్తున్నారు మళ్ళొక్కసారి మాత్రం చెప్తాను. ఒకటి సైకిల్లే అనుకుంటున్నారు, కాదు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ 25 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఇచ్చారు. అందులో మన దగ్గర మన కరీంనగర్ జిల్లాలో 17 ఇప్పించారు, 8 సిరిసిల్ల జిల్లాలో ఉన్నాయి. అవి యూనిసైడ్ ద్వారా ఇప్పించినారు. అంటే మనకు ఇంకా అవి ఒక్కొక్క దాని కాస్ట్ 10 లక్షలు, ఒక్కొక్క దాని కాస్ట్ 10 లక్షలు. పిఎంశ్రీ 25 lakhs ఎవ్రీ ఇయర్ అది ఇప్పిస్తున్నది. అదిగాక అన్న మనం సోలార్ ప్యానెల్స్ 125 స్కూళ్ళకు సోలార్ ప్యానెల్స్ ఇచ్చాం. సోలార్ ప్యానెల్స్ ద్వారా ఆ ప్యానెల్స్ ఉన్నాయి, ఆ తర్వాత బ్యాటరీస్ పనిచేస్తున్నాయి. మరి అలాంటి వాటి ద్వారా కొత్తనైనటువంటి పాఠాలు చెప్పడానికి ఉపాధ్యాయులకి వెనకాల అన్నగా నిలబడ్డారు. అలాగే విద్యార్థుల కోసం సైకిల్ని ఇవ్వడం జరుగుతోంది. అలాగే ఉపాధ్యాయులకి మరి విద్యార్థులకి మధ్యన కొత్త అనుసంధానం. ఇవాళ రాకెట్ యుగం, ఏఐ మనందరికీ తెలుసు. అదిగో ఇక్కడ ఫోటో తీయడం కోసం ఒక కెమెరాని ఎగిరేసిండు. ఆ సెన్సార్ను తయారు చేసుకోవడానికి మన ల్యాబ్లోనే అవకాశం ఉందని బండి సంజయ్ అన్న అటల్ టింకరింగ్ ల్యాబ్స్ నిప్పించిండు. కాబట్టి ఆ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని తప్పనిసరిగా వినియోగించుకొని ఇలాంటి సెన్సార్స్ అన్నింటినీ కూడా మనం వినియోగించుకుందాం. అటల్ టింకరింగ్ ద్వారా విజ్ఞానాన్ని ఈ 25 స్కూళ్ళ నుంచి ఒక్క సైంటిస్ట్ తయారైనా అన్న చాలా సంతోషపడతాడు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు, అభినందనలు, జయజయలు అన్న. ఈ 25 నేను ఇప్పటి వరకు 17 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ తిరిగి వచ్చిన. ఆల్ ఆర్ ఫంక్షనింగ్ అన్న. ఒక అద్భుతంగా నిన్న బూరుగుపల్లిలో చూస్తే ఒక 20 వస్తువులు 20 సెన్సార్స్తో వాళ్ళు తయారు చేసిందన్న. బొకేలు కూడా తయారు చేసిండ్రు. బొకేలు కూడా మనం కుమార్వాడి స్కూల్ పోతే బొకేలు కూడా తయారు చేస్తున్నటువంటి ఒక సందర్భం అటల్ టింకరింగ్ ల్యాబ్ ద్వారా. సో మీ అందరికీ మరొకసారి అభినందనలతో ఇప్పుడు ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని వారి కరకమలాల మీదుగా చేస్తున్నారు సంజయ్ అన్న గారు, అలాగే మన అంజిరెడ్డి గారు ఎమ్మెల్సీ గారు, అలాగే గౌరవ విద్యాశాఖ అధికారిని చైతన్య జైని గారు, ఏసీపీ విజయ్ కుమార్ గారు, గంగాడి కృష్ణారెడ్డి గారు, అలాగే మండల విద్యాధికారి, మండల తహసీల్దార్ గారు, అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారు, ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గారు స్థానిక పాఠశాల ప్రభుత్వ పాఠశాల కేసీఆర్ ప్రధానోపాధ్యాయులు, వీళ్ళందరికీ కూడా అలాగే శ్రీ గుగ్గిల రమేష్ గారు పూర్వ డిప్యూటీ మేయర్ కరీంనగర్, వారి ఆధ్వర్యంలో ఒకసారి మీరు చూడండి ఎంత ఆప్యాయత అన్నకి. ప్రతి విద్యార్థిని గురించి తెలుసుకుంటున్నారు.
కలుసుకోవడం, తెలుసుకోవడం, అలాగే వారి సమస్యల్ని పరిష్కారం చేయటం. ఇది వారికి ఉన్న నైజం. ఇదే వారిని నిలబెడుతోంది ముందు తరాలకి. ఇదే వారిని ముందు తరాలకి నిలబెడుతుంది. కాబట్టి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాం, ఒకసారి గట్టిగా.